బడ్జెట్లో పనికొచ్చే అంశాలన్నింటినీ కూడా సహేతుకంగా తీసుకొని ముందుకు వెళ్తామని వారికి మనవి చేస్తూ కొన్ని అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా వారు కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల అంచనాల గురించి కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ రాబడి అంతగా అనుకున్నంతగా లేదు, కానీ అంచనాలు మాత్రం పెద్దగా చూపించడమే కాకుండా అప్పు కూడా ఎక్కువగా చూపించారు. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పాలని కూడా అడిగారు. అధ్యక్ష, బడ్జెట్ అనేది అధ్యక్ష ఇది రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశం. అధ్యక్ష, సరే, మా ప్రయత్నం అంతా చేశాం. ఈ చేసే ప్రయత్నాల్లో భాగంగా సాధ్యమైనంత వరకు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం, అట్లాగే ఆ ప్రియాంబుల్ ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పీఠికని గుర్తు చేశాం. గుర్తు చేయటమే కాదు, ఈ బడ్జెట్ తయారు చేసే క్రమంలో వచ్చేటువంటి ప్రతి ఆదాయాన్ని ఖర్చు పెట్టేటువంటి ప్రతి అంశం పైన ఆ రకమైనటువంటి విధానంలో మేము ముందుకు పోతున్నామా లేదా, ఆ రకంగా పోవాలనేటువంటి ఆలోచనతో తయారు చేసినటువంటి బడ్జెట్, ఆ స్ఫూర్తే మాకు ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడిందని చెప్పడం కోసమే వారి ప్రియాంబుల్ని మేము కోట్ చేసాం. అధ్యక్ష, అందులో ఏం చెప్పాము, పౌరులెల్లరికూ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వను చేకూర్చడానికి సాధ్యమైనంత వరకు ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో కేటాయించే ప్రతి రూపాయిని ఆయా శాఖల్లో ఆ రకంగా సమానత్వం తీసుకొని రావటం కోసం, ఆర్థిక సమానత్వం తీసుకొని వచ్చి తద్వారా సామాజిక సమానత్వానికి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం చేసిన ప్రయత్నమే అని చెప్పడం కోసం వారిని ఉదాహరించాం. అధ్యక్ష, అట్లాగే మీరు వారిని ఉదాహరించారు, అసలు ఏ రకంగా దీనికి దానికి సంబంధం ఏంది అని అడిగినప్పుడు కూడా మా అందరి ఆలోచన ఏంటో దాని ద్వారా చెప్పడం కోసమే మా ప్రయత్నం అంతా చేసాం. అధ్యక్ష, అట్లాగే ఇంకోటి, మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి కూడా మీరు మెన్షన్ చేశారు, దానికి దీనికి ఏంటి సంబంధం అని కూడా అన్నట్టుగా ఉంది. అధ్యక్ష, నేను దాంట్లో కూడా మార్టిన్ లూథర్ కింగ్ గారిని కూడా ఎందుకు మెన్షన్ చేశామంటే, ఈ అసమానతలను తొలగించడం కోసం ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. వారి ఆలోచన ఆ రకంగా ఉంది కాబట్టి దాన్ని మాకు స్ఫూర్తిగా తీసుకొని మేము తయారు చేసి బడ్జెట్లో ప్రతి రూపాయి కూడా ఆ రకమైనటువంటి సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని ఆలోచనతో చేశాం. మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న సత్యానికి ఆదర్శంగా నిలుస్తుందని తలుస్తున్నానని వారు దేశం